హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. ఫ్రెండ్స్, ప్రపంచం అంటుంది బైబిల్ ఈజ్ జస్ట్ రిలీజియస్ బుక్ అని. బట్ ఈ వీడియో ద్వారా నేను మీకు చూపించబోయేది ఏంటంటే, సైన్స్ పుట్టక ముందే, సైంటిస్టులు లేకముందే, టెక్నాలజీ ఇంతగా డెవలప్ కాకముందే బైబిల్లో శాస్త్రీయ సత్యాలు వ్రాయబడ్డాయి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు ఒకటే మాట అంటారు, బైబిల్ మామూలు పుస్తకం కాదు, ఇది దేవుని వాక్యం అని. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 1, భూమి శూన్యంలో వేలాడుతుంది. అసలు సైన్స్ ఏం చెప్తుంది? ఎర్త్ ఈస్ హ్యాంగింగ్ ఇన్ ద ఎంప్టీ స్పేస్. ఈ విషయాన్ని క్రీస్తు శకం 1648వ సంవత్సరంలో సర్ ఐజాక్ న్యూటన్ చెప్పాడు. బట్ ద ఇంట్రెస్టింగ్ థింగ్ ఈస్, బైబిల్ ఈ విషయాన్ని ముందే చెప్పింది. యోబు గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం, ఆయన శూన్యములో భూమిని వేలాడదీశారు అన్న విషయం స్పష్టంగా ఉంది. సైన్స్ ఈ విషయాన్ని 1648వ సంవత్సరంలో కనిపెడితే, బైబిల్ క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల క్రితం, అంటే సుమారు 3000 సంవత్సరాల క్రితమే బైబిల్ చెప్పింది. ఇంట్రెస్టింగ్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 2, రక్తంలో జీవం ఉంది. లైఫ్ ఈస్ ఇన్ ద బ్లడ్. మనందరికీ తెలుసు బ్లడ్ లాస్ అయితే మనిషి చనిపోతారని. బట్ వై? దీనికి సైన్స్ ఏమని చెప్తుందంటే, బ్లడ్ క్యారీస్ ఆక్సిజన్, న్యూట్రిషన్ అండ్ లైఫ్. కానీ బైబిల్ దీన్ని 3500 సంవత్సరాల క్రితమే తెలియజేసింది. లేవియాకాండం 17వ అధ్యాయం 11వ వచనంలో, దేహానికి ప్రాణం రక్తం అని. సైన్స్ ఈ విషయాన్ని మైక్రోస్కోప్ లో చూసి తెలుసుకుంటే, బైబిల్ దేవుని ప్రేరేపణతో రాయబడింది కాబట్టి ముందుగానే తెలియజేసింది. కమింగ్ టు ద ఫ్యాక్ట్ నెంబర్ 3, ద వాటర్ సైకిల్, నీటి చక్రం. 5th క్లాస్లోనో 6th క్లాస్లోనో చదువుకుంటాం అనుకుంటా, మేబీ నాకు గుర్తులేదు. వర్షం పడాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. సీ క్లౌడ్స్ రెయిన్ రివర్స్ అగైన్ సీ. సో ఈ ప్రాసెస్ జరిగితేనే మనకు వర్షం పడుతుంది. బట్ ఈ విషయాన్ని కూడా సైన్స్ చెప్పకముందు బైబిల్ ఎంత చక్కగా వివరించిందో తెలుసా? ప్రసంగ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో, నదులన్నీ సముద్రంలో కలుస్తాయని. యోబు గ్రంథం 36వ అధ్యాయం 27వ వచనంలో, నీరు ఆవిరిగా మారి ఆ ఆవిరి మేఘాలుగా మారి ఆ మేఘాల నుంచి వర్షం వస్తుందని, అది సముద్రంలో కలుస్తుందని చాలా స్పష్టంగా వ్రాయబడింది. ఇది సైన్స్ ఎక్స్ప్లెనేషన్ కాదు, ఇది దేవుని డిజైన్. ఫ్యాక్ట్ నెంబర్ 4, భూమి గుండ్రంగా ఉంది. ఎర్త్ ఈస్ రౌండ్. జనరల్ గా ఏన్షియంట్ పీపుల్ ఏమనుకునే వాళ్ళంటే, ఎర్త్ ఫ్లాట్ గా ఉందనుకునే వాళ్ళు, భూమి బల్ల పరుపుగా ఉందని. అఫ్ కోర్స్ నిన్న మొన్నటి వరకు కూడా దీని మీద చాలా డిబేట్ జరిగి చాలా మంది వితండవాదులు భూమి బల్ల పరుపుగా ఉందని చెప్తున్న వాళ్ళు కూడా ఇప్పటికీ లేకపోలేదు. అయితే భూమి గుండ్రంగా ఉందని సైన్స్ చెప్పింది. ఈ విషయం క్రీస్తు శకం 1522 ఫెర్డినాండ్ మజిలాన్ అనే ఒక సైంటిస్ట్ చెప్పాడు. బట్ ఈయన కన్నా ముందు దేవుడు బైబిల్ గ్రంథం ముందు రాయించాడు ఆ విషయం. యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనంలో, నరులకు నివాసయోగ్యమైన భూగోళం అని. అలాగే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 22వ వచనంలో, భూమి వృత్తాకారంగా ఉందని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేసింది. ఇది దేవుని జ్ఞానం. ఫ్యాక్ట్ నెంబర్ 5, క్రీస్తు శకం 1543వ సంవత్సరంలో నికోలస్ కోపర్నికస్ అనే ఒక సైంటిస్ట్, భూమి కదులుతుంది, అందువల్ల మనకి కాలాలు ఋతువులు ఏర్పడుతున్నాయని చెప్పాడు. లైక్ మనకి ఎలా అయితే డే అండ్ నైట్ భూమికి తిరగడం వల్ల వస్తుందో అలా. కానీ ఈ విషయాన్ని కూడా బైబిల్ ముందే చెప్పింది. యోబు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో, భూమిని దాని స్థలముల నుండి కదిలించేవాడు ఆయనే అని బైబిల్ చెప్పింది. అంటే భూమి కదులుతుందని, దాన్ని కదిలిస్తుంది ఆ దేవుడు అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేసింది. సైన్స్ దేవుని సృష్టిని చూస్తుంది, కానీ బైబిల్ దేవుని సృష్టిని చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఇలాంటి పవర్ఫుల్ బైబిల్ని మీ చేతిలో ఉంచుకొని కూడా మీరు చదవట్లేదంటే, మీరు మీ జీవితానికి మాన్యువల్ లేకుండా బ్రతుకుతున్నట్టే. ఈ రోజు ఒక విషయం క్లియర్ అయింది, బైబిల్ సైన్స్ కి ముందుగా ఉంది, ట్రూత్ కన్నా లోతుగా ఉంది, అండ్ హిస్టరీ కంటే పవర్ఫుల్ గా ఉంది. బైబిల్ ఈజ్ నాట్ అవుట్డేటెడ్, ఇట్స్ అవుట్ స్టాండింగ్. సో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, డౌట్ ఉన్న మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఫెయిత్ బిల్డింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గుర్తుంచుకోండి, గాడ్ ఈజ్ రియల్, బైబిల్ ఈజ్ ట్రూ, జీసస్ ఈజ్ అలైవ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జీసస్ లవ్స్ యూ.